హరిహర వీరమల్లు సినిమాకి ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. పవన్ ప్రతి సీన్ లో దుమ్ము రేపాడని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు. కత్తిసాము మల్ల యుద్ధం సీన్లకు థియేటర్స్ మొత్తం కూడా దద్దరిల్లిపోయాయి. బాబీ డియోలో పవన్ మధ్య సీన్లు సినిమాకి స్పెషల్ హైలైట్గా నిలిచాయి. కోహినూరు వజ్రం పులిమేక సీన్లు అద్భుతంగా పండాయి. పవన్కి శుభాకాంక్షలు చెప్తున్నారు సెలబ్రిటీలందరూ. సినిమా సూపర్ హిట్ అయిపోయింది, సినిమా అద్దిరిపోయింది. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో తర్వాత దాదాపు 2 సంవత్సరాల విరామం తర్వాత వస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇటు అభిమానులు ప్రేక్షకులు ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. హరిహర వీరమల్లు సినిమా ఏ విధంగా ఉండబోతుంది, ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈగర్గా ఒక పెద్ద లంచ్ మాకు ఇవ్వాలి అంటూ వెయిట్ చేస్తూ ఉన్నారు. బ్లాక్ బస్టర్ బొనాంజా కావాలని చెప్పి ఈగర్గా వెయిట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 24వ తారీఖు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. రిలీజ్కి ముందు ఈ సినిమా ప్రమోషన్ ఒక రేంజ్లో జరిగింది. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ మూవీ ప్రమోషన్ కోసం స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగటం విశేషం. వినాలి, వీరమల్లు చెబితే వినాలి అంటూ తన సినిమాని తానే ప్రమోట్ చేయడంతో ఫ్యాన్స్లో మరింతగా ఉత్సాహం వచ్చేసింది. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన రియల్ హీరో అని మరొకసారి నిరూపించారు పవన్ కళ్యాణ్. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ కోలాహలం అంతా ఇంత కాదు. ఈ సినిమాలో కొన్ని సీన్లు చూస్తుంటే నా సామిరంగా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారట. ఇంతకీ ఆ సీన్లేంటి, పవర్ ప్యాక్డ్ పవన్ యాక్షన్ ఏ విధంగా ఉంది, ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ముందుగా ఫ్యాన్స్ అయితే కోలాహలం అంతా ఇంత కాదు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ అన్ని చోట్ల షోస్ పడ్డాయి, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఫ్యాన్స్ డ్యాన్సులు కడతా ఉన్నారు. థియేటర్ల దగ్గర దద్దరిల్లిపోతుంది పాజిటివ్ టాక్తో. అక్కడ అన్ని థియేటర్స్ దగ్గర కూడా బాణసంచా కాలుస్తున్నారు, డ్రమ్ముల మూత కనిపిస్తోంది. తర్వాత బాణసంచా పేలుస్తూ ఉన్నారు, డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక అద్భుతమైన హిట్ ఇచ్చావు మాకు పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే పవన్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి చేశాడు అని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారంటే ఈ సినిమా ఏ విధంగా సీన్స్ పండే అన్నది కూడా అర్థమవుతుంది. సినిమాలో ప్రతి సీన్ కూడా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. వాస్తవానికి హరిహర వీరమల్లు ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. అధర్మంపై పోరాడే ఒక యోధుడు హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలన్న ఔరంగజేబుపై ఎలా యుద్ధం చేశాడు, ఎలా గెలిచాడు, తెలుగోడి పౌరుషం ఎలా ఉంటుందో మూవీలో చాలా చక్కగా చూపించారు. ఇక సినిమాలో బాబీ డియోలో పవన్ మధ్య వచ్చే సీన్లు అయితే ఆసక్తిని రేకెత్తించే, అలాగే ఆ సీన్స్ ఏ విధంగా పండాయి అంటే మనసు పెట్టి చేస్తే తప్ప అంత బాగా ఆ సీన్స్ రావు అని చెప్పి చాలామంది చూసిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వా నేనా అన్న విధంగా చేశారు. ఓ ఫైట్ అయితే ఎంటర్ ది డ్రాగన్ తరహాలో ఉంటుంది. ఈ సీన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా డిజైన్ చేశారంట. ఈ సీన్ కోసం ఏకంగా 60 రోజులు కష్టపడ్డారని యాక్షన్ డైరెక్టర్ జ్యోతికృష్ణ చెప్పారు. సినిమాకు ఇదో పెద్ద హైలైట్ సీన్ అని చెప్పొచ్చు. ఇలా ఒకటేమిటి ఒకదాని తర్వాత ఒక సీను అద్భుతంగా పండింది. ముఖ్యంగా పోరాట సన్నివేశాలు, మధ్య మధ్యలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాని రక్తి కట్టించాయి, ఒక లెవెల్లో తీసుకెళ్లి కూర్చోపెట్టాయని చెప్తున్నారు. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించాడు. ఉన్నోళ్ల దగ్గర డబ్బు కొట్టు, పేదోళ్లకి పంచిపెట్టు అనే సిద్ధాంతం కలిగిన వ్యక్తి అతను. కృష్ణా నదీ తీరంలో దొరికిన విలువైన కోహినూరు వజ్రం మహమ్మద్ కులీ కుతుబ్ షా దగ్గర నుంచి మొఘలుల వద్దకు అసలు అది ఏ విధంగా వెళ్ళింది, దాన్ని వీరమల్లు ఎలా చోరీ చేస్తాడు, ఔరంగజేబు నిరంకుశత్వాన్ని, అతని దురాగతాలను కళ్ళకు కట్టిన చిత్రం వీరమల్లు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవటం కోసం హరిహర వీరమల్లు ఎలాంటి యుద్ధాన్ని చేశాడు అన్నదే చిత్రకథ. ఈ సినిమాలో సీన్లు చూస్తున్నంతసేపు థియేటర్స్లో విజిల్స్, చప్పట్లు, ఫ్యాన్స్ హంగామా అంతా ఇంత కాదు. ముఖ్యంగా మల్ల యుద్ధం వచ్చినప్పుడు, కోహినూరు వజ్రం దొంగతనం చేసే సమయంలో, పులి మేక సీన్లు చూస్తున్నంతసేపు అయితే ఫ్యాన్స్ చైర్లో అసలు కూర్చోలేదు. వాళ్ళు అసలు కూర్చొని సినిమా చూడలేదు. ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు, ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ పోరాటం చేసే అద్భుతమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, అలాగే పులి మేక సీన్లు వచ్చినప్పుడు ఫ్యాన్స్ అయితే థియేటర్లో వాళ్ళు చేసే హంగామా ఇప్పటికే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కూడా కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్ చైర్లలో కూర్చోలేదు, లేచి నిలబడ్డారు. వాళ్ళు తెచ్చుకున్న పేపర్ కటింగ్స్ వేస్తూ ఉన్నారు. మొత్తం విసిరేసి జై పవర్ స్టార్ నినాదాలతో మారుమోగిపోతుంది. ఒక మంచి సినిమా ఇచ్చావు, ఒక అద్భుతమైన సినిమా ఇచ్చావు, అధర్మం మీద పోరాటే ఒక గొప్ప యోధుల్లా కనిపించావు, మాకు ఇది చాలు అంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారంటే
అక్కడ ఫ్యాన్స్ ఎంత సంతృప్తి చెందారు ఈ సినిమా పట్ల. ఈ సినిమా మొదటి నుంచి కూడా ఎండింగ్ వరకు వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేశారు. మా ఆకలి మొత్తం తీరిపోయింది పవర్ స్టార్ అంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే సినిమా ఏ రేంజ్లో ఉందో, ఫ్యాన్స్ను ఏ రేంజ్లో ఉత్సాహపరిచిందో కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏ సినిమాకైనా కొన్ని ప్లస్లు మైనస్లు ఉంటాయి. హరిహర వీరమల్లు మూవీ ప్లస్లేంటో ఒక్కసారి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా ఔరంగజేబు ఎవరైతే ఉన్నాడో అతను చాలా క్రూరత్వంగా ఉంటాడు. ప్రజల్ని అసలు వేయించుకు తింటూ ఉంటాడు. అంత క్రూరత్వంగా ప్రజల్ని బానిసల్ని చేసి వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పెడతా ఉంటాడు. ఆ క్రూరత్వం అది సినిమాలో చాలా చక్కగా చూపించారు. అలాగే కోహినూరు వజ్రం కోసం వీరమల్లు ఒక అలుపెర్రగని పోరాటం, ఒక అద్భుతమైనటువంటి పోరాట యోధుడు. పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో కూడా ఎంతటి ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంత పోరాటం చేశారో మనకు తెలుసు. సో ఆయన నిజ జీవితం ఎంత నిజాయితీగా ఉంటుందో సినిమాలో కూడా అదే రిఫ్లెక్ట్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ చేస్తున్న గుర్రపు స్వారీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆయన గుర్రపు స్వారీ చేస్తుంటే అసలు గుర్రపు స్వారీ చేయాలంటే మెగా హీరోలే చేయాలి అన్న స్థాయిలో ఆయన కూడా ఆ గుర్రపు స్వారీని, ఆ సీన్ని రక్తి కట్టించారని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి మొదలు పెడితే రామ్ చరణ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుర్రం ఎక్కితే చాలు సినిమా సూపర్ డూపర్ హిట్ అయినట్టే. గుర్రం స్వారీ చేసి పోరాటం చేస్తూ అక్కడ చేసినటువంటి స్టంట్లు విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్తున్నారు ఫ్యాన్స్. ఇక కత్తి సాము, మల్ల యుద్ధం, కోహినూరు వజ్రం దొంగతనం, పులి మేకా సీన్స్ అయితే ఇక సినిమాకి అద్భుతంగా ఒక మైల్ రాయిగా నిలిచాయని చెప్పాలి. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ మల్టీ షేడ్స్తో సూపర్గా ఆకట్టుకుందని చెప్తున్నారు. ఇక ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటన సూపర్. ఇక చివరి 18 నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి మంచి బూస్టింగ్ ఇచ్చాయని ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. ఈ సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ తన భుజం మీద వేసుకొని వన్ మ్యాన్ షో నడిపించాడని చెప్తా ఉన్నారు. 17వ శతాబ్దం నాటి సెట్టింగ్స్, యుద్ధం సన్నివేశాలు చాలా అంటే చాలా అద్భుతంగా తెరకెక్కించారు. చాలా అద్భుతమైనటువంటి టాక్తో, పాజిటివ్ టాక్తో, సూపర్ డూపర్ హిట్ టాక్తో సినిమా ముందుకు పోతోంది. ఇక చిన్న చిన్న మైనస్లు, చిన్న చిన్న అసంతృప్తులు సినిమాలో ఏమన్నా ఉన్నాయా అంటే వీరమల్లు కథలో దర్శకత్వ లోపం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కొన్ని చోట్ల హిందూ ధర్మ రక్షణ అనే మంచి పాయింట్ టచ్ చేసినా దాన్ని ఇంకొంచెం బలంగా చూపిస్తే బాగుండేమో అని కొంతమంది మాట్లాడుతున్నారు. కోహినూరు వజ్రంతో మొదలైన కథ రూటు మారి సనాతన ధర్మం వైపు వెళుతుంది. ఈ రెండు బ్యాలెన్సింగ్ చేయడంలో ఎక్కడో ఒక చిన్న మెలుగు పడ్డట్టుగా కనిపిస్తోంది. అది అంటే ఫ్యాన్స్ దీన్ని ఏం పెద్దగా పట్టించుకోవట్లేదు. అక్కడక్కడ అనిపించినప్పటికీ ఓవరాల్గా చాలా బాగుందని చెప్తున్నారు. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ ఆకట్టుకోలేదు అని చెప్పి పబ్లిక్ టాక్ వస్తూ ఉంది. నాసిరకంగా గ్రాఫిక్ వర్క్ అయితే ఉంది. అంటే అది పోరాట సన్నివేశాలు చేస్తున్నప్పుడు కావచ్చు, తర్వాత ఒక మంచి సీన్స్ పండేటప్పుడు కావచ్చు, బాబీ డియోల్తో పవన్ కళ్యాణ్ పోరాటం కావచ్చు, ఇలా చేసినప్పుడు అక్కడక్కడ గ్రాఫిక్ వర్క్ కొంత తేలిపోయినట్టు కనిపించిందని మాట్లాడుతున్నారు. బలమైన భావోద్వేగాలు కూడా సినిమాలో ఇంకొంచెం ఉంటే బాగుండేదని కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇంకొక వారం రోజుల తర్వాత సినిమా పూర్తిగా స్టామినా ఏంటి, ఏ స్థాయిలో వెళ్తుంది కూడా మరికొద్ది రోజులు ఆగితే కానీ తెలీదు. కానీ మొదటి రోజు మాత్రం అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోతున్నారు. తమ సీట్స్లో అసలు కూర్చోకుండా ఇక గెంతుతూనే ఉన్నారు, డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ స్టామినా ఇది, పవన్ కళ్యాణ్ అద్భుత నటన ఇది, పవన్ కళ్యాణ్ పోరాట పటిమ ఇది అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా కీర్తిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. 2-3 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంటుంది, సినిమా కనీసం ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఉండాలి, ఫ్యాన్స్ కోసమైనా ఒక మంచి హిట్ ఇవ్వాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ని కోరుతూ ఉన్నారు. కానీ అనుకున్నట్టుగానే ఒక అద్భుతమైనటువంటి విజయం వరించిందని చెప్పి ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. రాత్రి నుంచే, గత రాత్రి 9:30 ఎప్పుడైతే సినిమా స్టార్ట్ అయిందో, సినిమా ప్రారంభమైందో చాలా థియేటర్స్లో ప్రీమియర్స్ వేసేశారు. అప్పటి నుంచి కూడా హంగామా. అంతకు ముందు 4-5 గంటలుగా థియేటర్ల దగ్గర ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమ హీరో సినిమాని మొదటి రోజు మొదటి ఆడ చూడాల్సిందే అంటూ పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ, అక్కడ కటౌట్ల దగ్గర డ్యాన్సులు చేస్తూ, డప్పు వాయిద్యాలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ని కీర్తిస్తూ, పవన్ కళ్యాణ్ మీద వారు పాలాభిషేకం చేస్తూ, పూలు జల్లుతూ అద్భుతంగా
తమ ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితుంది. సో వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంది. సినిమా చాలా అద్భుతంగా ఉంది, మాకు నచ్చిందని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితుంది. ఓవరాల్గా చూస్తుంటే సినిమా టాకు చాలా పాజిటివ్గా ముందుకు పోతుంది. పాజిటివ్గా ఇటు ఫ్యాన్స్ కావచ్చు, నార్మల్ పబ్లిక్ కూడా సినిమా చాలా బాగుంది. ఎందుకంటే ఒకవైపు హిందూ ధర్మం గురించి చెప్తూనే కోహినూరు వజ్రాన్ని సొంతం చేసుకునే దాంట్లో భాగంగా అన్నీ కూడా సముపాళ్లలో ఉన్నాయి. మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా చేసే పోరాటాలు, కొన్ని సీన్లు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు. సో ఫ్యాన్స్ హంగామా ఈ వారం రోజుల పాటు కొనసాగుతూనే ఉంటుంది.